మనమైతే వడ్డమాన గ్రామంలో ఉన్నాం. తుళ్ళూరు మండలం వడ్డమాన గ్రామం ఇది. ఈ గ్రామంలో సిఆర్‌డి ఆఫీసులు అయితే ప్రారంభిస్తున్నారు. ఈరోజు ప్రారంభం కావాల్సిన సిఆర్‌డి ఆఫీసు 7వ తారీఖు అయితే వాయిదా వేశారు. అయితే మంత్రి నారాయణ ఈ ఊరికి రావడం, రైతులతో చర్చించడం, గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. గతంలో ఏదైతే వడ్డమాన గ్రామంలో ల్యాండ్ పూలింగ్‌కి భూములు ఇచ్చేదానికైతే రైతులు నిరాకరించారు. మంత్రి నారాయణ సమావేశాలు పెట్టిన తర్వాత కొంత మార్పు వచ్చిందని అయితే సిఆర్‌డి అధికారులు చెప్తున్నారు. అసలు రైతులు ఏమంటున్నారు? మార్పు వచ్చిందా లేదా? సిఆర్‌డి ఆఫీస్ ప్రారంభిస్తే ఎంతమంది రైతులు భూములు ఇచ్చే అవకాశం ఉంటుంది? ప్రభుత్వ ల్యాండ్ పూలింగ్‌కి ఎటువంటి అనుకూల వాతావరణం ఉంటుందా? ఉండదా? ఎటువంటి స్పందన వస్తుంది? తదితర అంశాలన్నీ కూడా రైతుల మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొన్న నడిమధ్య మీటింగ్ పెట్టారు నారాయణ గారు వచ్చి. ఇప్పుడు పార్టీకి సంబంధం ఉంది కాదు, రైతుల గురించి. మరి వాళ్ళు ముందరగా మీటింగ్ వేసి ఇదిగో మంత్రి గారు వస్తున్నాడు, మరి మనం ఎట్లా ఇద్దామా ఇవ్వద్దు అనేది అడగల. మంత్రి గారు వచ్చిపోయినాక మీటింగ్ వేశారు, మళ్ళీ వచ్చిపోయారు. నాకు తెలిసిన వరకు అది ఏమో రోడ్డు అంత ముందే ఉందండి, కాదు ఇప్పుడు తారు పోశారు. అంతకు ముందే ఉంది కదా. మా అంటే నా తర్వాత ప్రెసిడెంట్గా చేశాడు నాయుడు కుర్రోడు వసన్నారాయణ, వాడు చేశాడు. ఎవరు ఎన్నిలే మా కుటుంబం మొత్తం మీద 15-20 సంవత్సరాలు, నేను 11-12 సంవత్సరాలు ఇందిరాగాంధీ టైంలో. అంతకుముందు మా ఊరికి కరెంట్ లేదు, బస్సు లేదు, ఎలిమెంటరీ స్కూల్ లేదు, అద్దెది. నా కాడికి అంతా చదువుకున్నోళ్ళు మేధావులే. కానీ నేను వచ్చినాకనే కరెంటు, అనంతరపూళ్ళు రోడ్డు పగల కొట్టారు, పోవడానికి లేదని హైకోర్టుకి 2-3 తడవలు. అది మా నేను చేసింది. పరివాణలో వడమానోళ్ళు ఇచ్చారని చెబుతున్నారు, ఇక్కడో పరివాళ్ళు ఇచ్చారని చెబుతున్నారు. ఎవరు ఇస్తారు ఎవరు ఏరో దాన్ని వాళ్ళు చేసుకోవచ్చు. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఈయన వాళ్ళు బలవంతాలు లాక్కుంటారు, లేకపోతే వదులుకుంటారు. అది వాళ్ళ నిర్ణయం కదా. నేను ఇయ్యొద్దని చెప్పేవాడిని కాదు, ఈ ముందు చెప్పేవాడిని కాదు. బాగానే ఉంది. అంతకుముందు 3 అమ్మేవాళ్ళు ముందు, ఇప్పుడు 10 మంది అమ్ముతున్నారు నాకు తెలిసిన వరకు. అది ఏంటంటే నవ్వుతారు, నాకు తెలిసింది అది. పెంచిన మామూలుగానే ఇస్తున్నారు. పండుతాయి, బాగానే పండుతాయి. ఎక్కువ మంది వెళ్ళిపోయారు. వ్యవసాయం ఆధారమా ఇక్కడ అంతా? ఎక్కువ వ్యవసాయం మీద కూలి. కాకపోతే ఏంటంటే మా ఊర్లో ప్రతి కులపోడికి పొలాలు ఉన్నాయి, మాలోళ్ళు ఉన్నారు. కమ్మారెడ్డి వాళ్ళ సగమే అయినా వాళ్ళకి మొత్తానికి పొలాలు ఉన్నాయి మాలా మాదికలకి. కాకపోతే అప్పుడు దొంగతనాలు కూడా తక్కువ మా ఊళ్ళో. వాళ్ళు అంతమంది ఉండ. కాదు ఏదన్నా గడ్డి అంటే గోంగూర ఇటువంటివి తప్పితే అది తీసుకెళ్దాం ఇది దోసుకెళ్దాం అనేవాళ్ళు కాదు మా ఊరు పల్లెలో వాళ్ళు. తగాదాలకు కూడా ముందల వరకు. ఇప్పుడు వచ్చే బ్యాచ్ అంతా ముందు వేసుకొని మీసాలు మెడేయటం, తోళ్ళ కొట్టుకోవడం అది. అప్పుడు ఆ రోజుల్లో తగాదాలు కూడా చాలా తక్కువ మా ఊళ్ళో. కాకపోతే మధ్యలో ఒక తడవ కొంచెం వచ్చింది, తన్నుకోవడం, బాంబులు వేసుకోవడం అది జరిగినాయి. మేము కూడా రాజమండ్రి పోయొచ్చాం, 2 గ్రూపుల వాళ్ళు జైలు పోయొచ్చాం రిమాండ్ మీద. అది మా తాతయ్య చేశాడు ప్రెసిడెంట్గా, మా అన్నయ్య చేశాడు. 2వ ట్రిప్ చేసి ప్రెసిడెంట్ మళ్ళీ అయినాక చనిపోయాడు. తర్వాత నేను ఇందిరాగాంధీ టైంలో 12 సంవత్సరాలు ఏకగ్రంగా నెట్టేసింది. అప్పుడు నేను దాని గురించి చెప్పేది అది ఇచ్చేవాళ్ళు మరింత ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఏమంటున్నారు, తీసుకోకుండా ఉంటేనే మనకి రేటు పెరుగుతాయి అంటున్నారు. కొంతమంది ఏమో 10 నెలలు అమ్ముకుంటే మనం సరదాగా బతకొచ్చు అంటున్నారు. ఇప్పుడు అంతకుముందు మా పిల్లలు అనేది ఆలోచించేవాడు, వాడు ఉంటాడు సత్తాడు, నేను బరికి దాకొచ్చు అంటున్నారు. అదేండి నాకు తెలిసిన వరకు. సరే భూములు ఇస్తారని చెప్తున్నాను. నారాయణ గారు కూడా రోడ్డు వేయించాము, మేము అంతా అడిగి నేను చేస్తున్నాం వాళ్ళకి అని చెప్పని చెప్తున్నారు. ఇస్తున్నారా భూములు? అయితే గతంలో నారాయణ గారు వచ్చారు మా ఊరు, మీ గ్రామం కూడా భూ సమీకరణలో తీసుకుంటున్నామని చెప్పారు. అయితే ఆ రోజు మేము కొన్ని డిమాండ్లు అడిగాము. మాకు గతంలో కాకుండా ఇప్పుడు భూ సమీకరణలో తీసుకునే మా భూములకి మేము గజాల విషయంలో కానీ, కవులు రుణమాఫీ విషయంలో కానీ,
డెవలపింగ్ అని కొన్ని విషయాల గురించి నారాయణ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. మరోసారి మీ గ్రామంలో గ్రామ సభ జరిగింది. ఆ రోజు అధికారికంగా అందరిని పిలుస్తాము, మీ అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ఇంతవరకు గ్రామ సభ జరగలేదు. ఇవాళ 3వ తారీఖు ఆఫీస్ ఓపెన్ అని అన్నారు. మళ్ళీ వాయిదా పడింది, నారాయణ గారు రావట్లేదు, 7వ తారీఖు అని అన్నారు. ఏదేమైనా ఇప్పుడు మేమైతే ఇప్పుడు డెవలపింగ్కి ఇవ్వడానికి సిద్ధం. కాకపోతే మా డిమాండ్స్ అనేవి ఉన్నాయి. మా డిమాండ్స్ అనేది ప్రభుత్వం అంగీకరిస్తే మేము కూడా ముందుకెళ్ళడానికి ఇదిగా. సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేస్తూ ఉంటున్నారు, మంచిదే, సంతోషం. కానీ ఇంతకుముందు నారాయణ గారు వచ్చారు మా దగ్గరికి, మీ సలహాలు చెప్పమని చెప్పాను అన్నారు. మా సలహాలు చెప్పాము. కానీ ఇదిగో మీరు చెప్పారు, మీకు దీనికి చంద్రబాబు దగ్గర తీసుకెళ్ళాము, ఇలా అన్నారని చెప్పాను. మాకైతే ఎటువంటి ఇది లేదు. చెప్పాలి కదా, మీరు సమస్యలు మీరు చెప్పారు, ఇదిగో బాబు గారు ఇలా అన్నారని చెప్పని చెప్పలేదు. చెప్పకుండానే డైరెక్ట్గా ఆఫీసులు ఓపెన్ చేసుకుంటున్నారు. ఈ భూములు అయితే మరి గవర్నమెంట్యా లేదంటే రైతులే అని అర్థం కావట్లేదు అసలు. వాళ్ళ మా భూముల మీద అంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ పెత్తనమే, మాదైనా వాళ్ళ పెత్తనమే. దాన్ని బట్టి ఒకసారి ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము ఎకరానికి 1600 గజాలు మేము చెప్పున్నాము. అట్లానే రుణమాఫీ చెప్పున్నాము. ప్లాట్లు ఇచ్చే టైంలో అందరికీ కూడా మంచిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని చెప్పని, ఈ రోజుకి కూడా సరైన ప్లాట్లు ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారు రైతులందరూ. మాకు ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు కూడా ఆ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని మీకు చెప్పామండి. అన్ని చోట్ల కూడా వర్తమానంలో భూములు ఇస్తున్నారు, సిద్ధపడుతున్నారు అని చెప్పని చెబుతున్నారు. అదేం లేదండి, మేము నారాయణ గారు వచ్చే లంగలోనే మా గ్రామంలో రైతులందరం కలిసి మీటింగ్ చేసుకున్నాము. ఎలాగా ఏంటనేది అన్నీ మాట్లాడుకున్నాము, అది రాసుకున్నాం అంతా కూడా. దాని ప్రకారంగా ముందుకెళ్తాం. మేము రోడ్లకి అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రోడ్లు పోతే లేదు, అది అంతా చేశాని అంటున్నారు. మరి ఏముంది, అది ముందు అది చేసుకున్నాకైతే ఇద్దాం అంటున్నారు. మరి ఆయన ముందే ఇదంతా కావాలంటున్నాడు. ఎట్టిస్తారు? కొంతమంది ఇస్తామంటున్నారు, కొంతమంది ఇవ్వమంటున్నారు. అది ఏంది ఓపెన్ చేసేది? చేస్తే చేసుకొని, చేయకూడదు అని అనలేము. కానీ ఏదైనా ఆయన న్యాయంగా ఇప్పుడు వారికి ఉంటుందా? రేపు ఏ మహారాజు వస్తాడు తెలియదుగా. అది పరిస్థితి ఏంది? అప్పుడు మునుపు 5 సంవత్సరాలు ఆగిపోయింది. మరి ఇప్పుడు 2-3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు ఎంతవరకు పూర్తి? ఇదంతా ఇద్దా? ఈ రైళ్ళు ఉద్యోగం ఇవన్నీ అవుతాయా? మేము అడిగేదే ఉన్నా, చెప్పాడు కానీ గజాలని అంతే. అందరి మాట ఒకటే. మరి ఎకరానికి ఇంత మళ్ళీ 5 సంవత్సరాలు ఉండగా మా పొలాలు మాకు వచ్చి 5 లక్షలు ఇచ్చాడు. బాండు అడుగుతున్నారు కొంతమంది. కాలేదనుకో అప్పుడు తేడా వస్తే మా భూములు మాకు ఇచ్చి బాండు అని అడుగుతున్నారు. వైసీపీ వాళ్ళు 100 మాటలు 100 రకాలు చెప్పుకుంటారు. ఎవడు ఆలోచన వాడిది. ఇవన్నీ పిచ్చి మాటలు. జనానికి హ్యాపీగా ఉండరు. రేట్లు మంచి రేట్లు వచ్చినాయి. ఎకరం 3 కోట్లు అమ్ముతుంది. ప్లాట్లు పోయినా మాకు 3 కోట్లు వస్తాయి. ఇంకేం కావాలి మాకు? వ్యవసాయం చేస్తే ఏం మిగిలే రోజులు పోయినాయి. ఎవరి బంగారులా పువ్వులో పెట్టి ఇస్తాం బాబు గారికి, ఏ ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఇస్తారు. వైసీపీ వాళ్ళు 100 రకాలు 100 మాటలు చెబుతారు. దాని గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు. చక్కగా అందరు పొలాలు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. డిమాండ్ అంటే రైతు వారీగా అందరూ డిమాండ్ చేస్తారు. నాకు 100 కోట్లు రావాలని నేను అనుకుంటా. వస్తాయా? ఎంతవట్టుకో అంతవట్టుకే పరిమితి. నాకు 100 కోట్లు కావాలంట. మా ఊళ్ళో ఎకరం 10 లక్షలు ఉండేది. ఇవాళ 2 కోట్లు అయినా జనానికి లెక్కలేదు. మడిసి మీద ఇలువలు పోయినాయి. ఎవడికి డబ్బులు అంటే లెక్కలేదు. ఇదంతా బాబు గారు చేసిన సలవాని ఒక్కడు కూడా అనుకోవట్లే. ఈటానికి మాత్రం బాగా సిద్ధంగా ఉన్నాం మేమైతే. అంటే కొంతమంది ఇస్తామంటున్నారు, కొంతమంది ఇవ్వమంటున్నారు. ఏం చేస్తాం మరి? ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఒక రకంగా లేదు. అవును, రైటేను. ఇస్తే ఏంటంటే మంచిదే. కౌలు డబ్బులు ఇస్తారు, వాళ్ళు సౌకర్యం ఉంటుంది. మరి భవిష్యత్తులో పిల్లలకు కూడా మంచిదే అవుతుంది. మరి కానీ డెవలప్ నిదానం జరుగుతుంది. మరి బాగా జరగటంలా మరి. అది మిశ్రమ ప్రభుత్వం మిశ్రమంగా ఉంది. అది వేయించుకొని అమరావతి రాజధాని రాజముద్ర వేయించుకొని వచ్చి సేకరణ చేయమనండి. ముగి అది ఒక్కటే.
సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు, భూములు ఇస్తాం. ఏది చేసినా అసలు ముద్రేది. ఇప్పుడు 500 రూపాయల కాగితం డూబు వస్తుంది, మంచిది వస్తుంది. దాని మీద గాంధీ గారి బొమ్మ ఉంటేనే చలామణి అయ్యేది. రేపు నువ్వు కూడా అంతే ముద్ర వేయించుకొని రా, రాజధాని ముద్ర. అప్పుడు మేము వీటానికి సిద్ధం. ఇంకేమైనా డిమాండ్స్ ఏమైనా పెట్టారా మీరు? నేనేం డిమాండ్స్ ఏం పెట్టలేదు. అమరావతి మరి అక్కడ రైతులందరూ ఇచ్చారు, 34,000 ఇచ్చారు కదా. ఇచ్చారు, అదే ఇప్పుడు ఏడుస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇచ్చామని ఏడుస్తున్నారు. రాజధాని పెట్టినాక మీ భూములు ఊళ్ళు రేట్లు భూములు ఊళ్ళో పడిపోయింది. పడిపోయిందా? 3 కోట్ల మీద 1.5 వచ్చింది. ఇలా అమ్ముదాం అనుకుంటే 1.5 అడుగుతున్నారు. 1.5 కూడా లేదు, 1.20, 1.30 అంటున్నారు. మరి ఎట్లా ఉంది గ్రామంలో? భూములు ఇస్తాక సిద్ధంగా ఉన్నారు రైతులు? ఎవరు అభిప్రాయం వాళ్ళది. నా అభిప్రాయం అయితే అది రాజముద్ర వేయించుకొని రమ్మనండి. కేంద్రం దగ్గర రాజముద్ర వేయించుకొని రండి. ఇంతవరకు మోడీ గారు ఇప్పుడు 13 సంవత్సరాలు ఇంతవరకు రాజముద్ర పడలా. ఇది రాజధాని ఎట్టయింది? అసలు ఇది రాజధాని అనేది ఎట్లా అయింది? అసలు అయోమయంగా ఉంది. ఈ మంత్రులు కూడా దారి వాళ్ళదే, ఒకళ్ళకి సంబంధం లేదు. ఉన్నాం సిఆర్డీ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు కదా మీ ఊళ్ళో. చేయని ఏంటి పరిస్థితి? బాగానే ఉంది అసలు. రైతు అంతా ఇటాకి సిద్ధంగా ఉన్నారు. ఉన్నారు. ఏమడుగుతున్నారు భూములు ఇటాకి? అదే ఎక్స్ట్రా భూమి అడుగుతున్నారుగా. ఎక్స్ట్రా భూమి ఒకటి, డబ్బులు తీసేయటం ఒకటి, బ్యాంకీలో లోను. రైతు ఇప్పుడు నాకుంది అనుకో 3 లక్షలు ఉంది లోన్. అట్లా అప్పుడు ఏంపి వచ్చి తీసేయమని అడుగుతున్నారు. అది ఏది రైతులకు కూడా రేట్లు, పంటలకే రేట్ లేదు. ఎట్లా అమరావతి కొంతమంది అమరావతి డెవలప్ చేసినాక మా భూములు తెలియదు అంటారు. అదే అట్నే అంటున్నారు అందరు కూడా. అది కూడా డెవలప్ చేసి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు కదా, ముందుగా ఎందుకు అని అంటున్నారు. మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం అనేది అట్నే మంచిదే. మరి చేసిన తర్వాత తీసుకుంటే ఈ లోపు లేదని మాకు అవసరం వస్తే కత్తికి అమ్ముకొని మాకు కూడా రేట్లు వస్తాయి కదా, మేము కూడా అమ్ముకొని ఏదైనా 5 నెలలు 6 ఎకరాలు అమ్ముకొని పిల్లల చదువులు పోటీ పెట్టుకుంటాం. సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేస్తే సుమారుగా ఎంతమంది ఇచ్చే అవకాశం ఉంది? కొద్దిమంది ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇస్తారు, సగం మంది దాకా ఇస్తారు. ఎందుకంటే సోదరులు ఉన్నారు, ఎక్కువ ఉన్నారు, ఇస్తారులే. సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేసినాక ఈరేం చెప్పారు అంటున్నారు. ఏడు అన్నోడు ఏడి ఆ ముందుకు తీసరా ఈయన అన్నోడిని సాటును పోయి బాగానే నవ్వుతారు అందరూ. మొత్తం ఇవ్వాల్సిందే ఉండడు. మొత్తం ఈకి చేసేది ఏముంది, ఇవ్వాల్సిందే. అంటే సిఆర్డీ ఆఫీస్ కాదు, పెద్ద పరిమిళ్ళు ఏమో వడ్డమానంలో చూస్తారు. వడ్డమానం పెద్ద పరిమూలు అంటే నీకు అంటే దీంట్లో కూడా ఒక తేడా ఉందండి. ఇదివరకు రాజధాని అని కొత్తగా తీసుకున్నాడు, రాజధాని భూములని. ఆ గుంటలు పెట్టారు. మా తొల్లూరు కానీ అవతల బాగా ఉండోళ్ళు అందరూ వాళ్ళు తట్టుకున్నారు. ఇది కొద్ది జనం ఇది తట్టుకోలేదు. గుంటలు పెడితే ఆ గుంటలో దూసేస్తారు. అందుకని జాగ్రత్త పడుతున్నారు. అది లేకపోతే అందరూ ఇస్తారు రెడీగానే, ఏం లేదు. డిమాండ్స్ ఏవో చేస్తున్నారు, కొన్ని డిమాండ్స్ ఏవో పెట్టారు. ఎంత భూమి కావాలి, ఎంత డబ్బులు కావాలని. ఎంత భూమి అంటే అంతకుముందు 550 గజాలని ఇచ్చారు. ఇప్పుడు జరిగిపోలతో పాటు ఇమ్మంటున్నారు. మరి అది ఎక్క నిర్ణయాలు కాదు కదా. మాకంటే లోకల్లో కత్త ఎమ్మెల్యే బాగుంటాడు. మాతో శ్యామన్ గారు పలకరిస్తాం. ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు. ఏదైనా బిజీలో ఉంటే మళ్ళీ తర్వాత రిటర్న్ చేస్తాడు కాబట్టి ఆయన సలహా అడుగుతారు. అసలు మెయిన్ ఆయన దగ్గర నుంచి ఆర్డర్ రావాలి కదా. పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది చంద్రబాబు. మళ్ళీ నేనే వస్తాను అంటున్నారు జగన్ గారు. అంటారండి. అనకుండా నీకు జగన్ గారు మళ్ళీ నేనే వస్తాను అనకుండా. ఇప్పుడు మా ఊరు ఉంది, ఇంతకుముందు పోస్టులో 50 ఓట్లు చానాల నుంచి తేడా. ఏది టీడీపీకి హస్తం గుర్తు, వీటికి హస్తం గుర్తు కాంచి ఉన్నాయి. మళ్ళీ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్ 50 ఓట్లు తేడానే. ఈ ఊళ్ళో జగన్ గారిది ఏముంది, ఊళ్ళో నాయకుల వల్ల పోయింది. 500 ఓట్ల మెజార్టీ టీడీపీ వచ్చింది. మొన్న టీడీపీ వచ్చిందంటే అవతలోడి మీద దెంగుదోలి మీద టీడీపీకి వేసారు. లేకపోతే టీడీపీ మీద ప్రేమతో కాదు కదా వేసారు. మరి అట్నే ఉండి దేవారం ఏముంది దానికి. జగన్ ఏం చేస్తాడు, పల్లెటూరులో వచ్చి రోజు మీటింగ్లు చెబుతాడా? ఊళ్ళో నాయకులను బట్టి వచ్చేది. అది పద్యానికి తగులు పెట్టుకుని పద్యం చేసుకుంటే నీకు ఓట్లు వేస్తారండి. నేను జగన్ గారిని అట్లా ఊళ్ళో మట్టిగా అంటున్నాను. నేను ఏదైనా కదా మంచి పని చేయి, ఉపయోగం. కూటమి పరిపాలన ఎలా ఉంది? 2 సంవత్సరాలు కావాలి. దాంట్లో తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంది. లోకేష్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. లోకేష్ గారి ధైర్యం ఏంటంటే నేను ఓడిపోయిన కాడే మళ్ళీ వేయాలన్నాడు. పని చేసి దిట్టంగా మెజార్టీతో గెలిచాడు లోకేష్. ఇప్పుడు ముఖ్యమంత్రులు అంటే ఇద్దరు నిలబడ్డప్పుడు ఇద్దరు గారు అనుకో, ఒకరు అవుతారు ఒకరు గారు.
పర్లేదు. అందులో మాకు తోడు ఎట్టో కత్తి తెలుగుదేశానికి పవన్ కత్తి గాలిని పోసాడు. బాగా మంచిగా బాగుంది. మంచి నారాయణ మీ ఊళ్ళోకి వచ్చాడు, రోడ్డు కూడా వేయించాడు. నారాయణ గారు వస్తాడండి. నీకు నారాయణ గారు వస్తాడు. నారాయణ గారు మంచి లీడరే, కాదంటలేదు. కాకపోతే మమ్మల్ని ఆలకేయాలంటే మాకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావాలి కదా. నారాయణ గారు హైదరాబాద్ పోయే బాధ్యత మాది. ఇది ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదు మీకు. బ్రహ్మాండంగా ఉంటున్నాడు. నువ్వు అర్ధరాత్రి 5 ఫోన్ చేయి, లేవుతాడు అంతే. ఎలా పొగులు ఫోన్ చేయి. మీ ఎమ్మెల్యే పేరే శ్రావణ్ కుమార్, తెనాలి శ్రావణ్ కుమార్ గారు. నువ్వు మామూలుగా పొగులు ఎప్పుడైనా ఫోన్ చేయి. మీటింగ్లో ఇప్పుడు రాజధాని గెలిచాడుగా, మళ్ళీ రాజధానిలో ఎమ్మెల్యేగా ఫోన్ చేయి. నీకు మీటింగ్లో ఉన్న అరగంటకు మళ్ళీ రిటర్న్ ఫోన్ చేస్తాడు. ఏంది ఫోన్ చేసేవాళ్ళు. ఇప్పుడు నారాయణ గారు అవంతా మాకు ఫోన్ చేస్తాడు, చేయడు కదా. మాకు ముందు ఎమ్మెల్యే, తర్వాత చంద్రబాబు గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు, వీళ్ళు తర్వాత. ముందు ఇక్కడ లోకల్ నాయకుడు కావాలి కదా మాకు. ఎట్లా ఉండబోతుంది భూములు ఇస్తే? అమరావతి ఎలా ఉంటుంది? ఒకవేళ భూములు ఇచ్చారనుకోండి మీ ఊర్లో, మీ ఊర్లో భూములు మొత్తం రాజధానికి ఇస్తే డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? డెవలప్మెంట్ ఇప్పుడు బాగానే ఉందండి. చంద్రబాబు గారు అన్న మాట ఏంటంటే సింగపూర్ చేసినట్టు చేస్తా అన్నాడు. నీకు సింగపూర్ చేసినట్టు చేసాడు అనటానికి ఎమ్మటే మన ఇంట్లో పని ఏదైనా చేసుకోవాలంటేనే సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మామూలుగా డెవలప్మెంట్ చేయాలంటే నిదానం పట్టిద్ది, నిదానం బట్టి చేస్తాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు రాజధానిలో పనులోళ్ళు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 18-19 నెలలు ఉందండి. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. సూపర్ 6 పథకాలని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పెట్టింది. సూపర్ 6 పథకాలు మొత్తం కూడా అన్ని అమలు చేశారు. 100కు 100% అమలు జరిగింది. పరిపాలన బాగానే ఉంది. కాకపోతే మనం రాజధాని అంటే మనకి ఒక ఇల్లు కూడా లేదు, రాజధాని లేని ప్రాంతం కాబట్టి ఒక పక్క రాజధాని అభివృద్ధి చేసుకుంటా, రాజధాని అనేది అభివృద్ధి జరగాలి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడుందంటే వైసీపీ గవర్నమెంట్లో రాజధాని లేదు అని నవ్వారు. ఇతర దేశాల్లో నవ్వారు, రాష్ట్రాల్లో కూడా నవ్వారు. అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని. ఇప్పుడు రాజధాని అనేది గుర్తింపు వచ్చింది. అటు రాజధాని అభివృద్ధి, పోలవరం అభివృద్ధి కూడా చేసుకుంటూ సూపర్ 6 పథకాలు కూడా ప్రజలందరికీ కూడా 100కి 100% ఇచ్చుకుంటూ వచ్చారు. పరిపాలన బాగానే ఉంది. ఈ 2-3 సంవత్సరాల్లో కూడా ఇంకా పూర్తిగా పరిపాలన ఇంకా బాగుండిద్ది. అటు పోలవరం పూర్తయిద్ది, అమరావతి రాజధాని కూడా 70-80% పూర్తయిపోద్ది. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. ఒకలారా వైసీపీ వారు అనవచ్చు ఏమి జరగట్లేదని. ఎంత కరెక్ట్ కాదు. ఏమి జరగట్లేదంటే సూపర్ 6 పథకాలు ఏమైనా ఆగినాయా చెప్పమనండి ఎవరన్నా. రాజధాని అభివృద్ధి ఆగిందా చెప్పమనండి ఎవరన్నా. పోలవరం అభివృద్ధి ఆగిందా చెప్పమనండి. అంతా పరిపాలన బాగానే ఉంది. ప్రజలంతా హాయిగానే ఉన్నారు. ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ రౌడీజం లేదు. గంజాయి మొత్తం కూడా ఆగిపోయింది. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చినాక. భూములు ఇస్తారా అన్ని ఊళ్ళలో? ఇప్పుడు వర్ధమాన కావచ్చు, పెరిమి కావచ్చు, ఇట్లా భూములు అడుగుతున్నారు కదా. ఏమండి, అభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే గ్రామంలో 100 మందిలో ఒక 5-10 మంది ఉంటారు వ్యతిరేకించేవాళ్ళు. వాళ్ళకు కూడా కడుపులో ఉంది మన గ్రామం అభివృద్ధి చెందిద్ది అని. అయితే వాళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళ మాటలని అంటుంటారు. ప్రజలు అందరూ కూడా ఇప్పుడు 2వ విడత 7 గ్రామాల్లో అందరూ ఇచ్చేశారు. ఎవరు కూడా పేసి పెట్టలేదే. అందరూ ఆనందంగా అభివృద్ధి కోసం పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయని చాలా గ్రామాలు ఇవ్వమంటున్నారని చెప్పని అంటున్నారు. పరిమి కావచ్చు. ఇప్పుడు ఒకటండి, ఏమండి, ఎండ్రాయి పెద్ద అందరూ ఇచ్చేశారు. ముద్దూరు మొత్తం ఇచ్చారు. ఎక్కడ మా అమరావతి మండలంలో వాళ్ళు అడిగిన గ్రామాలు ఇచ్చేశారు. ఇవాళ నుంచి మొదలవుతాయి అంటున్నారు, రెడీ అవుతాయి అన్నారు. వాళ్ళు అడిగింది మా అమరావతి మండలంలో కర్లపూడి, మొద్దూరు, వైకుంఠపురం, ఈ గ్రామాలు మొత్తం కూడా వీళ్ళు ఏ గ్రామం కావాలి ఆ గ్రామాలు అందరూ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఇచ్చేసారు. మా ఎమ్మెల్యే బాసిం ప్రవీణ్ గారి నాయకత్వంలో ప్రవీణ్ గారు అన్ని గ్రామాల్లో కూర్చొని మీటింగులు పెట్టి, రైతులతో మీటింగ్ పెట్టి వాళ్ళు సొంతగా ఆనందంగా ఇచ్చారు. మా ప్రవీణ్ గారు, బాసిం ప్రవీణ్, పెదకూరపాడు నియోజకవర్గం బాసిం ప్రవీణ్ గారి నాయకత్వంలో మా అమరావతి మండలంలో పూలింగ్ తీసుకున్న గ్రామాల్లో అందరూ మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అందరూ ఆనందంగా ఇచ్చారు. రైతులు ఒకలారంటే ఒక గ్రామంలో ఉంటారు. అది ఎవరైనా ఏ ఊర్లో అయినా అది ఉంటారు, సహజమే. అది మా అమరావతి మండలంలో మా ఎమ్మెల్యే గారు వచ్చి ఏ గ్రామంలో గవర్నమెంట్ వారు పూలింగ్ అడిగితే ఎమ్మెల్యే గారు కూర్చోబెట్టి రైతులతో మెప్పించి ఆనందంగా ఇప్పిస్తున్నారు. వాళ్ళ సమస్య లేదు. మాకు బాబు గారు అంటే నమ్మకం. ఫస్ట్ బాబు గారు మాకు రాజధాని పెట్టాడు.
అంత మొంగలు 10 లక్షలు 5 లక్షలు కూడా చేసేది లేదు. డెవలప్ చేస్తున్నాడు. మాకు కూడా ఇస్తే దేశం మొత్తం డెవలప్ అయ్యిద్ది, వచ్చే ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, దేశం మొత్తం బాగుపడిద్దని. అంత మొదలు 5 సంవత్సరాలు ఆయన చెట్లు కూడా బీకల నాశనం చేసి పెట్టాడు. నేను వచ్చాడు బ్రహ్మాండ పనులు చేస్తున్నారు. మాది ఇవ్వాలని మేము 90% ఉండారు, 10-20 మంది ఉండారు అనుకో, వాళ్ళే వస్తారు, ఇబ్బంది లేదు. మొన్న కూడా పెట్టారు, ఆఫీసులు పెట్టారు, ఇవ్వాలని రెడీ ఉన్నారు, ఇబ్బంది లేదు. మా బాబు గారి మీద మాకు నమ్మకం ఉంది, గట్టిగా ఆయన చేస్తాడని నమ్మకం ఉంది. బ్రహ్మాండం ఉంది సార్. ఏ తగాదలు గొడవలు ప్రశాంతంగా మీరు పనులు చేసుకుంటున్నారు. రైతు భరోసా వస్తుంది, ఫ్రీ బస్సులు పెట్టారు, అంతా ఆడవాళ్ళు ఎక్కిపోతున్నారు. ఓపెన్ మొన్న వచ్చారు, బలలో అయిన పెట్టారు, పెట్టుకొని మాట్లాడతారు. కాకపోతే ప్యాకేజ్ ఎక్కువ అడుగుతున్నారు. అప్పుడు 10 సంవత్సరాలు ఇచ్చారు కదా, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కండి మరి అప్పటితో పాటు ఇప్పుడు తీసుకోవాలంటే అడ్డు కుదరదు అని పెద్దలతోటి మాట్లాడుతున్నారు. ఆ ప్యాకేజీ 200 ఎక్స్ట్రా ఇచ్చారనుకో, అందరూ అడిగి ఇచ్చే పొజిషన్లో ఉన్నారు. కాకపోతే కూలి వాళ్ళు నల్లవాళ్ళకి ఇదివరకు 5,000 ఇచ్చారు కదా, కొంచెం పెంచండి. మరి ఇక తప్పులు పప్పులు ఉన్నాయి కదా, బ్యాంకులో పెట్టుకొని ఇబ్బందిగా ఉంటుంది కదా, కదా అవి తీరమని అడుగుతున్నారు. అవగాహన చెప్తే అయిపోతుంది, తీర్చేస్తారు. కాకపోతే అంత దూరం కాకుండా మా 7 తీసుకుంటా ఉన్నారు. 7 తీయాలంటే రెడీగానే ఉన్నారు అందరూ. ఎవరెప్పుడు ఊరన్నాక ఏ పార్టీ వాళ్ళు ఉంటారు, ఆ పార్టీ వాళ్ళు అటు మాట్లాడచ్చు. ఈ పార్టీ వాళ్ళు 90% ఇవ్వాలనే ఉన్నారు బాబు. దానికి మాత్రం బాబు గారి మీద పక్కా నమ్మకం ఉంది. మనం గెలిపించుకున్నాం. అంత మొంగలు మేము ఏడిచాము, ఆ రైతులు ఏడిచారు, ఎన్ని ఇచ్చారు అందరూ చూశారుగా, దేశం మొత్తం చూసింది. బాబు గారు వచ్చినా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు, పనులు బాగా జరుగుతున్నాయి. రేత్రి బొగులు రేత్రి పోయి పెట్టుకున్న లైట్లు వెలిగిపోతున్నాయి, 1000 మంది చేస్తున్నారు పనులు. ఇంకేంది జరగంది? ఇంకా 4 సంవత్సరాలు పోతాడు, ఇంకో పీరియడ్ వచ్చాడు అనుకో, ఇక అమరావతి దాటి కూడా వెళ్ళిపోతాడు. చేసే నమ్మకం ఆయన ఉంటే మాకు బాధ లేదు. చేస్తాడని బాగా నమ్మకం ప్రజలకి, మాకు ఒక్కలే కాదు, మా ఊరికి ఒక్కలే కాదు, దేశం మొత్తం ఆయన ఉంటే అభివృద్ధి చేస్తాడని. హైదరాబాద్ చూశారు, అట్నే ఇది కూడా అభివృద్ధి చేస్తాడని నమ్మకం మీదే మేము గెలిపించుకున్నారు. దేశం మొత్తం చూశారు, పక్కా ఇస్తారని గ్యారెంటీగా నాకు అందరు ఇస్తారు, ఇబ్బంది లేదు. 10-20 మంది అనుకో, వాళ్ళు మాట్లాడతారు, సహజమే కదా. బాబు గారి గురించి ఏ బాధ లేదండి, బ్రహ్మాండంగా జరుగుతుంది, అన్నీ బాగానే ఉండవు. తగాదలు గొడవలు ఏం లేవు, ప్రశాంతం పోతున్నారు. ఇదివరకు అంతా తగాదలే. బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు, ఇవ్వాలనే రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇస్తారు, ఊళ్ళో అందరూ ఇస్తారని చెప్పని ఓపెన్ చేస్తున్నాం. ఇస్తారని ఎవరు చెప్పారా అన్న? ఏ మీటింగ్లో చెప్పారు ఇస్తారని? ఏ మీటింగ్లో చెప్పలేదు. వచ్చారు వాళ్ళు, ఏదో కార్యకర్తల మీటింగ్ అని వేసుకొని పోయారు. ఎవరు చెప్పారు ఇస్తారని? ఇంకా ఎవరు చెప్పలేదు. వాళ్ళ నిర్ణయాలు మాకేం చెప్పలేదు. మీ డిమాండ్ పెట్టారు కదా, మా డిమాండ్లు ఎవరు అడిగారు మమ్మల్ని వచ్చి? మమ్మల్ని ఎవరు అడగలా వచ్చి. అడగకుండా వాళ్ళు సిఆర్డీ ఆఫీస్ పెట్టుకున్నారు. పెట్టుకొని ఎవరు అడిగితే వద్దంటే ఆగుతారు వాళ్ళు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ చేతిలో వాళ్ళ ఇష్టం, అధికారం ఇచ్చారు కాబట్టి. భూములు ఇచ్చేస్తున్నారు వడ్డమానులు అంతా అని చెప్పని చెప్పుకుంటా నేను కూడా చెబుతున్నా ఇట్లేదని. అది చెప్పు, నువ్వేముంది దానికి? ఇప్పుడు ఇట్లేదని నేను కూడా చెబుతున్నా, అది చెప్పు మీడియాలో. ఇప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు 163 సీట్లు ఇచ్చారు, పెట్టుకుంటారు వాళ్ళు. ఎవరు వద్దంటే ఆగరు కదా, మేము వద్దంటే ఆగుతారా? రేపు ఇచ్చే నిర్ణయాలు బట్టి ఉంటుంది. మా డిమాండ్లో ఒప్పుకున్న దాన్ని బట్టి, వాటిని బట్టి నిర్ణయాలు ఉంటాయి. అంతేగాని వాళ్ళు పెట్టుకోమని ఎగబడి ఏమి ఇవ్వం. అది ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఏం జరగలేదు న్యాయం. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, 11 సంవత్సరాలు అయింది. ఇచ్చిన వాళ్ళకి ఏం చేశారు? ఇప్పుడు ఏం అవ్వలేదు. ఆడైద్ది ఏడైద్ది అని చెబుతున్నారు. ఇప్పుడు ఏమాచరం కట్టగానే వచ్చింది, డెవలప్ అయిద్దా? ఉన్నాటికే దిక్కు లేదు. గన్నవరం ఉంది, ఎంత దూరం ఉంది గన్నవరం రాజధానికి? దానివల్ల ఇప్పుడు ఇక్కడ కడతాము, రైల్వే స్టేషన్ ఇస్తాము. ఎప్పుడు ఇప్పుడు 3 సంవత్సరాలు చెబుతున్నారు రైల్వే స్టేషన్ వచ్చిందా అయిపోతుందని. ఏదో అయిందా? ఏం లేదు. అవన్నీ ఉత్తగా భ్రమలో, జనాన్ని భ్రమ పెడతాం. అది పరిపాలనతో మాకు అవసరం లేదా? మా భూముల సంగతి మేము పరిపాలనతో మాకెందుకు? పరిపాలన గురించి మేము చెప్పాల్సిన పని లేదు. మా భూములు మాది సొంతం కాబట్టి మాది మేము చెప్పుకోవాలి, అంతేగాని పరిపాలన గురించి వాళ్ళని విమర్శించాల్సిన అవసరం మనకేందంట? వాళ్ళు వస్తే వాళ్ళ మాట చెబుతారు, వీళ్ళు వస్తే వీళ్ళ మాట చెబుతారు. అందరూ అదే ఒకే కులం, రాజకీయ కులం వాళ్ళది. అది ఎవరు తక్కువ ఏం కాదు. ఏ పార్టీని వెనకేసి రాకూడదు. ఎవరు వచ్చినా వాళ్ళు బ్రహ్మాండంగా ఉందని చెప్పుకుంటారు. ఇప్పుడు నేను చేసే పని నాకు నచ్చితే బ్రహ్మాండంగా ఉందని చెబుతా, నీకు నచ్చాలి కదా. అవన్నీ చెప్పేవి కాదు. ఎవరు పరిపాలన వాళ్ళది. ఈయన అవునందా, ఆయన కాదంట, ఆయన కాదందా ఈయన అవును అంటాడు. జరిగే చూస్తున్నాం ఎన్నో. వ్యవసాయం ఆధారం మాకేముంది మరి? వ్యవసాయం కాక ఇప్పుడు మాకు 4 ఎకరాల పొలం ఉంది. ఆ 4 ఎకరాలతో ఇంకో 4 ఎకరాలు తీసుకొని కౌలు చేసుకొని బతుకుతున్నాం మేము. రేపు ఆయన 4 ఎకరాలు ఇస్తే అంత ఇస్తాడు కౌలు ఇస్తే? 50,000 అడిగాము అనుకో, 50,000 ఇస్తాడు, 4 ఎకరాలు 2 లక్షలు వస్తాయి.
హాస్పిటల్కి పోతే చాలా మాకు ఒక రోగం వచ్చి పోతే హాస్పిటల్ తెలుస్తుందిగా. పోతే టెస్టులు తీపించరామంటారు, 10,000 అంటారు. ఆడకు పోతే ముందు అవి తీసినాకే చెప్పేది. అది దాని గురించి ఏమో ఉపయోగం లేదు. ఏదో దాని మీద ఉంటే 1 ఏళ్ళు దండకు వచ్చినా 1 ఏళ్ళు లాభం వచ్చినా బతుకుతారు. ఇప్పుడు ఇచ్చే ప్లాట్ అమ్ముకోవాలి, లేకపోతే లేదు. ఇక దేని మేము బతకాలి, పొలం వ్యవసాయదారం బతికేవాళ్ళు. అది మా నిర్ణయాలు. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. డెవలప్మెంట్ అయితే అసలు లేదు, పూర్తిగా లేదు. ఏదో మేము అధ్యాత్మ విద్యాత్వం అని చెప్పుకోవడం తప్పితే ఇక్కడైతే ఏం డెవలప్మెంట్ అయితే మాకు కనపడతలా. మేము లెగిస్తే తిరిగేది ఎక్కడి నుంచో చెప్పుకునేవాళ్ళు అక్కడ ఏదో అద్భుతం జరుగుతుంది అది ఇది అని చెప్పుకోవడం తప్పితే రాజధానిలో డెవలప్మెంట్ అనేది ఏమీ లేదండి. మా చెప్పేది ఏంటండి, ప్రభుత్వం బెదిరించి తీసుకోవటమే కదా. దాన్ని గ్రీన్ జోన్కి పెడతామేనో, లేదంటే 10 మంది రైతులు ఉంటే మిగతా వాళ్ళని బెదిరించి వాళ్ళని చూపించి వీళ్ళని నెట్టేసుకొని వెళ్ళిపోవడం తప్పితే అది చేయండి. చేస్తే బయట రండి, ఆ డెవలప్మెంట్ చూసి వీళ్ళు ఇస్తానికి బాగా మనస్ఫూర్తికి ఇష్టపడతారు. వీళ్ళు ఇస్తారు, వెళ్ళి అడుగుతారు. అదండి చేస్తారండి. నారాయణ గారు వస్తే ఏం చెప్పారు ఆ రోజు? మళ్ళీ సిఆర్డీ ఆఫీస్ ఎట్లా ఓపెన్ చేస్తున్నారు అంటే వాళ్ళ డిమాండ్లకి ఒప్పుకొని సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారా? డిమాండ్స్ అంటే గజాలు పెంచమని అడిగారండి. గతంలో 1250 అన్నారు, వీళ్ళు 1600 1800 అడిగినట్టున్నారు. అది మరి కవులు పెంచమని అడిగారు, 40,000 అడుగుతున్నారు. గతంలో 30,000 ఇచ్చినట్టున్నారు. అదండి భూములు ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఇస్తారంటే చెప్పే ఇప్పుడు మనస్ఫూర్తిగా అయితే ఎవరండి. అది ఇప్పుడు రైతు కూలీల పరిస్థితి ఏంటండి? ఇప్పుడు గతంలో ఉన్న వాళ్ళు 40-50 కిలోమీటర్లు వెళ్ళి పొద్దున్నే లెగిసి వాళ్ళు పనులన్నీ ముగించుకొని ఆటోలో ప్రయాణం చేసి బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చేసరికి సాయంత్రం 7 అవుతుందండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? గ్రామంలో ఉన్న ఊర్లోనే పని ఉంటే ఎట్లా ఉంటుంది, బయటికి వెళ్ళి పని చేసుకుని వస్తే ఎలా ఉంటుందండి? ఆ బాధ వీళ్ళకి తెలియదండి. రైతులు కూడా అయితే సంతోషంగా అయితే ఏం లేరు. కూలీలే కాదు రైతులు కూడా ఇబ్బంది పడతారు. అసలు ఇప్పుడు గెజెట్ ఎందుకు చేయించలేకపోతున్నారండి? కూటమి ప్రభుత్వం కదండి, బీజేపీ కూడా భాగస్వామ్యం ఉందిగా పార్టీలో. మరి గెజెట్ ఎందుకు చేయించట్లేదు? మన బిల్లు పెడితే వెనక్కి పంపించారంట. మరి పంపించచ్చు కదా, అందరికి నమ్మకం ఉంటుందిగా, ఒక ధైర్యంగా ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఇక్కడ నుంచి మార్చడానికి అవకాశం లేదు అనే ఒక నమ్మకం ఉంటుంది కదా. మరి అది ఎందుకు చేయించలేకపోతున్నారు మీరు? అదండి, అంతేగాని ఏమీ కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో అద్భుతం సింగపూరు ఇవన్నీ చెప్పుకోవడం తప్పితే ఇక్కడ ఏది కూడా ఇంకా 30-40 ఏళ్ళు పడుతుంది చేయాలంటే. నారాయణ గారు ఉన్నాడు 3 సంవత్సరాలు పూర్తి చేస్తాను, ఎట్లా చేస్తాడు చేయమని చూద్దాం. ఏం అవ్వదండి. అసలు ఏంటంటే రైతులు ఇప్పుడు మన ఉంది, రైతు ఏం చేసుకున్నాడు అంటే మా దగ్గర భూమి తీసుకొని మీరు చెరువులు, పౌరంబాకులు, శ్మశానాలు, రైతులకి ఏమో తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తిని మీరు తీసుకొని మీరేమో మీకు దగ్గరగా ఉన్న వాళ్ళకి మంచి ప్లాట్లు ఇచ్చేసి రైతులకి చెరువుల్లో గుంటలు ఎత్తేనే కదా మన రైతు ఇబ్బంది పడి ఆ బాధ చెప్పుకుంటా మనిషి చనిపోయాడు కదండి. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని చంద్రబాబు గారు మరి ఇకనైనా మంచి ఆలోచన చేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా గతంలో దాన్ని తీసుకున్న దాన్ని డెవలప్ చేసి బయటకు వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. అమరావతి రాజధానికి మలి విడత భూ సమీకరణ విషయంలో అయితే మిశ్రమ స్పందన కనిపిస్తుందని చెప్పుకోవాలి. మనం ప్రస్తుతం వడ్డమాన గ్రామంలో అయితే రైతులు మాత్రం కొంత అనుకూల కొంత వ్యతిరేకత భావన కనబరుస్తున్నారు. మంత్రి నారాయణ సిఆర్డీ ఆఫీసులు ఓపెన్ చేయించడం, ఇక్కడ రైతులతో సమావేశాలు నిర్వహించడం వంటి ప్రక్రియ అయితే చాలా వేగంగా నిర్వహించారు. సిఆర్డీ ఆఫీసులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో రైతుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది పరిశీలిస్తే రైతులైతే ఖచ్చితంగా అమరావతి రాజధానిలో తొలి విడతలో తీసుకున్న భూములు అభివృద్ధి చేసి తర్వాత మా వద్దకు రావాలని స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో అమరావతి రాజధానికి కేంద్రం నుంచి చట్టబద్ధత అనేది తీసుకురావాలని, అప్పుడు తమ వద్దకు భూములకు రావాలని కోరుతున్నారు. ఇదే సందర్భంలో కొన్ని డిమాండ్లు అయితే పెట్టామని, ఫ్లాట్ ఇచ్చే విషయంలో కానీ, కొన్ని గజాలు పెంచడం, రైతు కూలీల విషయంలో కానీ ఇవన్నీ డిమాండ్స్ నెరవేర్చి తమ వద్ద భూములు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, వడ్డమాన్ నుంచి.